అల్లు అర్జున్ కి బాస్టగా నిలిచిన వైసీపీ. పుష్ప అరెస్టుపై వైసీపీ నేతల విమర్శలు. అరెస్టును ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్. బన్నీని అరెస్ట్ చేయించింది పవనేనన్న లక్ష్మీ పార్వతి. అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారన్న అంబటి మార్గాని. పుష్ప హీరోకి వైసీపీ ఎందుకంత ఎలివేషన్ ఇస్తోంది? అల్లు అర్జున్ ను వైసీపీ ఓన్ చేసుకుంటోందా? అరెస్టు విషయంలో వైసీపీ నేతలు అతిగా స్పందించారా? ఒకరేమో ఖండిస్తారు, ఇంకొకరేమో పవన్ పాత్ర ఉందంటారు, మరొకరు అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారని అంటారు. పుష్పకు నిజంగానే అంత సీన్ ఉందా? హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో పుష్ప హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. సంధ్యా థియేటర్ ఘటనలో బన్నీ మాత్రమే బాధ్యుణ్ణి చేయడంపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మార్గాని భరత్, లక్ష్మీ పార్వతి వంటి నేతలు పుష్ప అరెస్ట్ ను ఖండించారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో వైసీపీ నేతలు ఓవర్ గా స్పందించడంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న యాంగిల్లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న టాక్స్ నడుస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే జగన్ తో పాటు వైసీపీ నేతలకు అస్సలు పడదు. ఆ పార్టీ నేతల సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ను తిట్టిపోస్తుంటారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఆ పార్టీ మొత్తంగా 21 సీట్లలో బరిలోకి దిగింది. సొంత మామ అయిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించలేదు. సరికదా, కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు. అదే సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. కుటుంబ సమేతంగా స్వయంగా నంద్యాలకు వెళ్లారు. వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ర్యాలీ చేశారు. అప్పటి నుంచి మెగాస్టార్ అల్లు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి భారీ విజయం సాధించింది. పవన్ అభిమానులు బన్నీని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆ తర్వాత వైసీపీ నేతలు అల్లు అర్జున్ ను ఓన్ చేసుకుంటున్నారు. వైసీపీ నేతల అండతోనో లేదంటే పుష్ప ఇచ్చిన విజయంతోనో అల్లు అర్జున్ బిహేవియర్ లో బాగా మార్పు వచ్చింది. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ ఈవెంట్లలో తనకంటే గొప్ప నటులు ఎవరూ లేరనేలా స్పీచ్ ఇచ్చాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. I would like to thank the government of Andhra Pradesh. Thank you very much, especially the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much, sir. Your love and support has always been there for the film industry. ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పలేదని, అందుకే కక్షగట్టి అరెస్టు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ఇలా వరుసగా జరిగిన పరిణామాలు అల్లు అర్జున్ ను వైసీపీకి దగ్గర చేశాయని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ పోస్టింగ్ పెట్టింది. నువ్వు మా కోసం నిలబడ్డావు, మేము నీ కోసం నిలబడతామంటూ వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారు. అల్లు అర్జున్ అరెస్టు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి లక్ష్మీ పార్వతి దాకా వరుసగా ఖండించారు. ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుణ్ణి చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. బన్నీ అరెస్టు వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హస్తం ఉందంటూ లక్ష్మీ పార్వతి ఆరోపించారు. అబ్బాయి అన్న కావాలని చేస్తారా? తన సినిమా చూసుకోవాలని, ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అది గవర్నమెంట్ తప్పు. ఆయన వస్తున్నప్పుడు లేకపోతే సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎంత దుర్మార్గం! ఇట్లాగే ఉంటే చంద్రబాబు, అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా మరి.
ఇద్దరు రెండు రాక్షస పాలనే చేస్తూ ఉన్నారు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా. పుష్కరాలు ఘటనలో, కందుకూరు ఘటనలో చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలని ప్రశ్నించారు. 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అటు పుష్ప అరెస్ట్ ను తప్పుపడుతూ మాజీ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం, ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది నాకున్నటువంటి అవగాహన మేరకు చెబుతున్నా. అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఫిల్మ్ స్టార్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము, యాక్సిడెంట్ జరగడం అనేది బాధాకరం. మరి ఆయన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. బహిరంగ సభలు జరిగినప్పుడు అనుకోని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోతే ఎంతమంది రాజకీయ నేతలను అరెస్ట్ చేశారని మార్గాని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు సభలు పెడతా ఉంటారు, రాజకీయ నాయకులు సభలకు వస్తారు. జనరల్గా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశారండి? హైకోర్టులో వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దీంతో ఈ ఇష్యూను వైసీపీ ఓన్ చేసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతో పుష్ప అంటే ఫైర్ కాదని ఫ్లవరేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అటు రాజకీయాలు, ఇటు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయంపై చర్చ జరుగుతోంది. ఒకే రోజులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం కామన్, కానీ అదే రోజు బెయిల్ రావడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.